హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. ఈరోజు ఫాదర్స్ డే స్పెషల్గా మీకోసం స్పెషల్ గెస్ట్లు తీసుకొచ్చానండి మా స్టూడియోకి. సో ఇంట్రడక్షన్ నేను చెప్పే బదులు డైరెక్ట్గా మీకు చూపిస్తాను. నమస్తే సార్. నమస్తే, నేను మీ సతీష్ సర్పల్లి. సార్ ఇది డిబేట్ కాదు సార్, ఫాదర్స్ డే స్పెషల్ అని పిలిచాం మేము. మీరు డిబేట్ అనుకుంటున్నారేమో. సో మనము అన్ని ఛానల్స్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద వైరల్ ఛానల్స్ అన్నిట్లో కనిపించేది వాళ్ళేనండి, ఫాదర్ క్యారెక్టర్స్ అన్నిట్లో. మనం అది ఎంత పెద్ద ఛానల్ అయినా, తామడ అయినా, వైరల్ అయినా సరే, ఏ ఛానల్లో అయినా సరే ఫాదర్ క్యారెక్టర్ అనగానే గుర్తుకొచ్చేది ఈ ముగ్గురు ఫాదర్సే ఉంటారు ఎక్కడ చూసినా. సో వీళ్ళు నిజంగా ఫాదర్ అనేవాళ్ళు ఎవరున్నారో మనం కాడ అడిగి తెలుసుకుందాం ఫస్ట్. దీంట్లో పెళ్లి కాని వాళ్ళు కూడా ఎవరో ఉన్నారు, గెస్ట్ చేయండి మీరు ఈ లోపల, నేను అడిగే లోపల. ఓకే, హాయ్ రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ. సతీష్ గారు నమస్తే సార్, హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మహేష్ గారు. మహేష్ కాదండి, మహీంద్రా అండి. అది కూడా కాదని విన్నాను సార్. బ్రాడ్ పిట్ విని ఉంటారండి. అది కూడా కాదని విన్నాను సార్. ఈ రెండు కాకుండా ఇంకేముంది నాకు? డార్లింగ్ సార్ మీరు. సెట్లో అందరికి నేను ఎక్కువ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తూ ఉంటానండి. సో అలా అది ఎందుకు సార్ అలాగా? ప్రభాస్ గారి ఇన్స్పిరేషన్ లేకపోతే మిమ్మల్ని చూసి ప్రభాస్ గారు ఇన్స్పైర్ అయ్యారా? ఎందుకు సార్ ప్రభాస్ గారి గురించి వాళ్ళ ఫ్యాన్స్ గట్టిగా వేసుకుంటారు సార్, అవసరమా సార్ మనకి? సో ఫాదర్స్ ఎక్కడ చూసినా సరే, మేము ఏ యూట్యూబ్, ఇప్పుడు జనరల్గా అందరం యూట్యూబ్ ఓపెన్ చేయగానే మాకు కనిపించే ఫాదర్స్ మీరే. ఏ సిరీస్ చూసినా మీరే కనిపిస్తుంటారు, ఏ ఛానల్ అయినా మీరే కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ అనేది ఉంటుంది యాజ్ ఏ ఫాదర్ దీనిగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు. సో మీకు ఒకటి హిట్ ఇచ్చింది ఉంటుంది, మీకు ఒక హిట్ ఇచ్చిన సిరీస్ ఉంటుంది, మీకు ఒక హిట్ ఇచ్చిన సిరీస్ ఉంటుంది. సో ఇప్పుడు చాలా చేస్తున్నప్పటికీ స్టార్టింగ్ డేస్లో దీనివల్ల నేను రికగ్నైజ్ అయ్యాను అంటే కనుక, సో మీరేం చెప్తారు సార్ రమేష్ గారు? సో ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్ టుడే అండ్ థ్యాంక్స్ టు యువర్ టీమ్ ఆల్సో. అండ్ ప్రేక్షకులందరికీ కూడా ముందు హ్యాపీ ఫాదర్స్ డే టు ఎవ్రీ వన్. కమింగ్ టు యువర్ క్వశ్చన్, యాక్చువల్లీ ఫస్ట్ నుంచి రకరకాలు చేసుకుంటూ వచ్చాను కానీ, బట్ టు యువర్ క్వశ్చన్ ఎస్పెషలీ ఫాదర్ క్యారెక్టర్కి సంబంధించి వెన్ డాడ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని చాయ్ బిస్కెట్లో ఒక ఫిల్మ్ చేశాను నేను, షార్ట్ ఫిల్మ్ లాగా. దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అన్నట్టు. అలాగే టెంపరరీ రూమ్మేట్స్, ఆ తర్వాత డియర్ కావ్య అని సౌత్ ఇండియన్ లాజిక్లో చేశాను. దట్ డెఫినెట్లీ క్రియేటెడ్ సమ్ మ్యాజిక్. అక్కడి నుంచే ఐ స్టార్టెడ్ గెటింగ్ సో మెనీ ఆఫర్స్, బోత్ ఆన్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ అండ్ ఆల్సో ఓటీటీ ఆల్సో. సో నేను రీసెంట్గా చూసాను, షష్టి పూర్తిలో చేశారు, అండ్ నారప్ప వెంకటేష్ గారి మూవీ నారప్ప చేశారు. అంటే నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది, అది మీరైనా కాదా అంటే? ఇక్కడ అంత లుక్ అంతా చేంజ్ ఉంది, ఆ బియర్డ్ ఉంది, ఇక్కడ చూస్తేనేమో మీరు టోటల్ డిఫరెంట్ ఉన్నారు. సో బేసికలీ నేను నా జర్నీ, యాక్టింగ్ జర్నీ జస్ట్ బిఫోర్ లాక్డౌన్ స్టార్ట్ చేశాను. థియేటర్తో ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో లాక్డౌన్ వచ్చింది. దట్ ఈస్ ది లాక్డౌన్ లుక్. ఆ లాక్డౌన్ లుక్ తోటి అనుకోకుండా నారప్పలో ఒక క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత యాక్చువల్గా లుక్ చేంజ్కి సంబంధించి ఐ వాంట్ టు షేర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ విత్ యూ. సో నారప్ప సినిమా రిలీజ్ అయిపోయింది, ఆ ఫుల్ బియర్డ్ లుక్ ఉంది అందులోను. ఇంక మనకి ఈ లుక్తో పెద్దగా ఆఫర్స్ వచ్చేస్తాయేమో అని మంచి ఆశపడుతున్న టైంలో నాకు ఒక ప్రాజెక్ట్ కోసం క్లీన్ షేవ్ అడిగారనమాట, ఫార్మల్ ఫాదర్ లుక్. అది నాకు అసలు వి స్టార్టెడ్ ఫ్రమ్ జీరో. నాకు ఐ యూస్ టు వర్క్ బిఫోర్ ఇన్ ఏ కార్పొరేట్ కంపెనీ. అది క్విట్ చేసి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నేను ఇందులోకి వచ్చాను. నేను అది మార్చాలా వద్దా, లుక్ మారిస్తే ఏంటి, మార్చకపోతే ఏంటి, ఈ కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంటే సతీష్ గారు కలిశారు. ఒక ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ దగ్గర సతీష్ గారు కలిశారు నాకు. అప్పటికి 1-2 సార్లు చూసున్నాను నేను, కానీ మాట్లాడే అవకాశం దొరకలేదు. బట్ అగైన్ సచ్ ఏ స్వీట్ అండ్ నైస్ పర్సన్. ఒక్క ఫస్ట్ మీటింగ్ మాటల్లోనే ఐ కుడ్ ఆస్క్ హిమ్, ఏమంటే మీ సలహా ఏంటి అని అడిగితే ఆయన చెప్పారు, సార్ మీరు క్లీన్ షేవ్ చేసుకుని మంచి ఫార్మల్ లుక్ వచ్చండి, యూ విల్ గెట్ సో మెనీ క్యారెక్టర్స్, ట్రస్ట్ మీ, చాలా స్కోప్ ఉంటుంది మీకు అని చెప్పారు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ హ్యాపెండ్. థ్యాంక్ యూ సతీష్ గారు. నైస్. ఎట్లనే టాపిక్ వచ్చింది కాబట్టి ముగ్గురు ఫాదర్సే, ఐ మీన్ ఫాదర్స్ అంటే ఫాదర్స్ క్యారెక్టర్సే ఎక్కువ చేస్తుంటారు. అండ్ బయట మేము బాబాయ్ అట్లా అని పిలుస్తూ ఉంటాం మేము, బట్ ఏది పిలిచినా ఆన్ స్క్రీన్లో మీరు ఎక్కువ ఫాదర్స్ క్యారెక్టర్ చేస్తారు కాబట్టి. నేను ఒక బ్యాక్ స్టోరీ విన్నాను, ఇద్దరు కలిపి ఒకే ఆడిషన్కి వెళ్ళారంట మీరిద్దరు. ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి అసలుకి? అంటే ఇద్దరిని ఒకటే దానికి ఆడిషన్కి పిలిచారు ఒకే సినిమా కానీ విన్నాను. ఆడిషన్ కాదు అది, డైరెక్ట్ గా షూట్ లొకేషన్కి వెళ్ళాం. అంటే ఆయనకి తెలిసిన ఆయన పిలిచారు, నాకు తెలిసిన ఆయన నన్ను పిలిచారు. డైరెక్ట్గా ఒకటే క్యారెక్టర్కి. రిమైనింగ్ ఓవర్ టు మహేంద్ర గణచారి, బ్రాడ్ పిట్ అలియాస్ నా తమ్ముడు. అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ కోసం పిలిచారండి. పిలిచిన తర్వాత నేను ఒక దగ్గర కూర్చొని ఉన్నాను.
నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చాడు ఆ రోజు షూట్కి. చూసి సతీష్ అన్నయ్య వస్తున్నారు అని చెప్పాడు. అన్నయ్య వస్తున్నాడు అని చెప్పి నేను చూస్తే, అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని అడిగాను. ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం పిలిచారా అని చెప్పాడు. నన్ను ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం పిలిచారని చెప్పారన్న అని చెప్పాను. మధ్యలో నా ఫ్రెండ్ అన్నాడు, కోఇన్సిడెంటల్లీ మిమ్మల్ని ఇద్దరిని ఒకటే క్యారెక్టర్ కోసం పిలవలేదు కదా అన్నాడు. ఇద్దరం మొహాలు చూసుకున్నాం. ఇద్దరు నోట్ల నుంచి ఒకటేసారి వచ్చిన మాట ఏంటంటే, మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఏమని అంటే, ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే నేను నీ కోసం, లేదు ఏదో నువ్వు నీ కోసం చెయ్యి, ఇలా మాట్లాడుకుంటాం. ఆ రోజు ఆ దేవుడు మాకు ఏమైనా పరీక్ష పెట్టాడో ఏంటో మాకు తెలియదు. నిజంగా ఆ రోజు వస్తే వీళ్ళిద్దరు ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పి ఆ పరీక్షలో మేము నెగ్గామని అనుకుంటున్నాను. ఆ రోజు వచ్చింది. ఇంకా ఇంతకీ ఎవరు చేశారు? అన్నయ్య మీరు చేయండి అని నేను, లేదు నువ్వు చేయని చెప్పి అన్నయ్య. ఇలా మేము ఒక హాఫ్ అన్ అవర్ దెబ్బలాడుకున్నాం ఆ రోజు. పెహ్లే తుమ్. ఆ తర్వాత ఏమైపోయిందంటే, ఆ రోజు ఆ షూట్లో నేను కమిట్ అయ్యాను. ఆ రోజు అన్నయ్య కమిట్ అవ్వకపోవడం వల్ల ఆ రోజు చెప్పారు, మీరు ఇంకో క్యారెక్టర్ కోసం ఉంచుదామండి, ఈరోజు కమిట్ అవ్వకండి అన్నారు. కట్ చేస్తే అన్నయ్య ఫేవరెట్ హీరోయిన్ రమ్యకృష్ణ గారితో గోవాలో 1 వీక్ 10 days షూట్ చేశారు. ఓ సూపర్. అసలు రమకృష్ణ గారితో నీకు ఏ సినిమా సార్ అది? రొమాంటిక్ రొమాంటిక్ మూవీ 1 వీక్ రమకృష్ణ గారితో. అసలు మొత్తం 10 days ఎంతో 10 days. చేసాం. స్క్రీన్ మీద అంత ఇది లేదు. ఆవిడతో త్రూ అవుట్ జర్నీ. కానిస్టేబుల్ బేసిక్గా ఫస్ట్ మా ఇద్దరిని పిలిచిన, తను చెప్పినట్టుగా ఒకే కానిస్టేబుల్ వేషన్కి పిలిచారు. అది ఎవరు, హీరో ఫాదర్ క్యారెక్టరా? నేను హీరో ఫాదర్కి ఫ్రెండ్, సారీ హీరోకి ఫ్రెండ్ ఉంటుందండి, ఆ అమ్మాయికి ఫాదర్ నేను చేశాను. అంత ఎస్టాబ్లిష్. తను ఒక షూట్లో అక్కడ ఏదో ఎవరో వచ్చేసి చంపేస్తారనమాట. ఇద్దరం అదే వచ్చాం. రే నేను ఉండను అని చెప్పి ఉన్నాను, నేను లొకేషన్లో ఉన్నాను, తను కమిట్ అయ్యాడు. సో ఇక వాళ్ళు కమిట్ అవ్వలేదు. సార్ బాయ్ సార్ అని చెప్తుంటే, లేదు లేదు మీరు వేరే క్యారెక్టర్ ఒకటి ఉంది అని చెప్పారు. అది 2010